హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు student.chem. ఇవాళ మనం కెమికల్ కైనెటిక్స్లో 4th క్లాస్. సో ఈ క్లాస్లో మనం ఒక పర్టికులర్ రియాక్షన్కి రేట్ రాసేటప్పుడు రియాక్షన్ కోఫిషియెంట్స్ అని ఉంటాయి, వాటి సిగ్నిఫికెన్స్. నెక్స్ట్ ఒక పర్టికులర్ రియాక్షన్కి రిలేట్ అయి ఉన్న యూనిట్స్ అనేవి ఆ పర్టికులర్ ఈక్వేషన్ నుంచి ఎలా డిరైవ్ చేస్తాం, ఇవి మనం నేర్చుకుంటాం. సో అయితే the simple example, formation of ammonia. Nitrogen reacts with 3 moles of the hydrogen which produces ammonia. Simple reaction or consider chesam. And the relation between the rates measured with respect to the different participants. So ikkada different participants అని చెప్పి -1/3 d of hydrogen concentration by dt. Similarly ikkada minus d of n2 by dt, that is equal to plus half d NH3/dt ఇలా వేసి చూసాం. సో ఎంటైర్ ఈ ఈక్వేషన్ మనం కన్సిడర్ చేస్తే ఇక్కడ ఈ డెరివేషన్ పార్ట్లో ఒక్కొక్క దగ్గర మైనస్ ఉంది, ఒక్కొక్క దగ్గర ప్లస్ ఉంది. దానికి రీజన్ కూడా మనకు తెలుసు. అదేంటంటే ఆల్రెడీ మనకి ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టే ఎనీ రియాక్షన్ మనం కన్సిడర్ చేసినట్టయితే లెఫ్ట్ సైడ్ రియాక్టెంట్, రైట్ సైడ్ ప్రొడక్ట్లో మనం చూసినట్టయితే రియాక్టెంట్ సైడ్ కాన్సన్ట్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ద టైం డిక్రీజ్ అవుతూ ఉంటుంది, ప్రొడక్ట్ సైడ్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ రియాక్టెంట్ సైడ్ను మనకి నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ ఉన్నాయి. అంటే టైం గడిచే కొద్దీ ఈ రెండింటి కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఉంటుంది. సో అందుకని ఇక్కడ మైనస్ మనం ఇంక్లూడ్ చేస్తాం. హైడ్రోజన్ నైట్రోజన్ రెండు లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కాబట్టి మైనస్. అదే గివ్స్ రైస్ టు రైట్ సైడ్ ఉంది ప్రొడక్ట్, కాబట్టి అక్కడ టైం గడిచే కొద్దీ అమ్మోనియా ఫార్మేషన్ అనేది అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి అక్కడ ప్లస్ అని ఇంక్లూడ్ చేసాం. నెక్స్ట్ వాటికి ముందు మనం కోఫిషియెంట్స్ అనేవి మనకు ప్రతి రియాక్షన్లో ఉంటాయి. కొన్ని రియాక్షన్స్లో కోఫిషియెంట్స్ ఏదో 1 లేకపోతే 1/2 అలా ఉంటాయి. ఈ ప్రజెంట్ రియాక్షన్లో కోఫిషియెంట్స్ నైట్రోజన్ సంబంధించి ఇక్కడ ఏం లేకపోతే ఇక్కడ 1 ఉన్నట్టు, ఇక్కడ ఈ కోఫిషియెంట్ 3, అమోనియాకి వచ్చేసరికి ఏంటంటే 2. కానీ ఇక్కడ రేట్స్ మెజర్ చేసేటప్పుడు పర్ యూనిట్ టైంకి హైడ్రోజన్ కాన్సన్ట్రేషన్ అని చెప్పి ఇక్కడ దీనికి ముందు -1/3 వేసాం. మైనస్ ఎందుకు వచ్చిందంటే రీజన్ తెలుసు. సో ఇక్కడ 3 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ హైడ్రోజన్ కోఫిషియంట్ 3 ఉంది కాబట్టి -1/3. సిమిలర్ నైట్రోజన్ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 ఉన్నట్టే. నెక్స్ట్ అమ్మోనియా కేసుకు వచ్చేసరికి 1/2 ఇంటూ d of NH3/dt. ఇవి ఎందుకు ఇలా వేస్తామంటే ఒక రియాక్షన్ ప్రొసీడ్ అయ్యే ప్రాసెస్లో మనకి ఆ రియాక్షన్లో ఏంటంటే ప్రజెంట్ రియాక్షన్లో మనకి నైట్రోజన్ రియాక్ట్స్ విత్ 3 moles ఆఫ్ హైడ్రోజన్ టు ప్రొడ్యూస్ 2 moles ఆఫ్ అమోనియా అన్నాడు. అయితే రియాక్షన్ రేట్ మెజర్ చేసే ప్రాసెస్లో చేంజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ పర్ యూనిట్ టైం అని తెలుసు. అంటే dx/dt. ఇక్కడ dt ఏంటంటే చేంజ్ ఇన్ టైం. అది 1 సెకండ్ తీసుకోవచ్చు, నువ్వు 2 సెకండ్ తీసుకోవచ్చు, 3 సెకండ్స్ తీసుకోవచ్చు. అంత పర్టికులర్ టైంలో ఎంత కాన్సన్ట్రేషన్ అనేది చేంజ్ అయ్యింది. అయితే ఈ రియాక్షన్ ప్రొసీడ్ అయ్యే ప్రాసెస్లో మనకి ఎలా ఉంటుందంటే అవన్నీ నచ్చినట్టు ఏ కాన్సన్ట్రేషన్ పెడితే ఆ కాన్సన్ట్రేషన్ కంప్లీట్గా రియాక్ట్ అయిపోవు. వాటికి కూడా ఒక ప్రాపర్ మెకానిజం ఉంటుంది. నెక్స్ట్ అవి రియాక్ట్ అయ్యేటప్పుడు కూడా ప్రాపర్ క్వాంటిటీతో రియాక్ట్ అవుతాయి. ఆ క్వాంటిటీస్ అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి. మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ప్రతి దగ్గర మనం ఈక్వల్ టు మనం గమనించే ఉంటాం. అంటే దీని మీనింగ్ ఏంటంటే నైట్రోజన్ గ్యాస్ కన్సిడర్ చేస్తే అది ఎంత కాన్సన్ట్రేషన్ తగ్గుతుందో హైడ్రోజన్ కూడా అంతే తగ్గుతుంది, అమోనియా కూడా అంతే తగ్గుతుంది. అంటే ఓవరాల్గా ఒక 2 సెకండ్స్లో నైట్రోజన్ సంబంధించి కాన్సన్ట్రేషన్ ఒక 2 సెకండ్స్లో ఒక 2 తగ్గింది అనుకో, 2 moles తగ్గింది అనుకోండి, హైడ్రోజన్ కూడా 2 moles తగ్గుతుంది, అమోనియా 2 moles పెరుగుతుంది. ఇంకా కరెక్ట్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి నైట్రోజన్ ఉంది, 2 సెకండ్స్లో దాంట్లో చేంజ్ ఒక 0.02 moles అనుకుందాం. అంటే 2 సెకండ్స్లో, అంటే dt అనేది 2 సెకండ్స్లో ఎంత చేంజ్ అయింది అంటే 0.02. అంటే ఇప్పుడు 1 mole ఉంది, ఒక 2 సెకండ్స్ తర్వాత 0.98 కింద చేంజ్ అయింది. 0.98 కింద చేంజ్ అయింది. అంటే ఎంత చేంజ్ వచ్చింది? 0.02 moles చేంజ్ వచ్చింది. సో ఇక్కడ రియాక్షన్ ప్రొసీడ్ అయ్యే ప్రాసెస్లో మనకు జనరల్గా రియాక్టెంట్ సైడ్ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. సో ఇక్కడ నథింగ్ బట్ 0.012. ఇక్కడ అమోనియా సైడ్ కన్సిడర్ చేస్తే ఇందాక మనం చెప్పిన దాని ప్రకారం ఎంత కాన్సన్ట్రేషన్ రియాక్టెంట్స్ తగ్గుతాయో అంతే కాన్సన్ట్రేషన్లో రియాక్టెంట్ పెరుగుతుంది.
ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇక్కడ 0.02 మోల్స్ తగ్గాయంటే నైట్రోజన్ దగ్గర, ఇక్కడ కూడా 0.02 మోల్స్ పెరగాలి. అంటే ఓన్లీ అమోనియా కన్సిడర్ చేస్తే దాంట్లో ఎంత కాన్సన్ట్రేషన్ చేంజ్ వస్తుందంటే ఇంచుమించుగా 0.014 వస్తుంది. అయితే ఆల్రెడీ మనకి అమోనియా రిలేటెడ్ 1/2 DNH3/dt. సో మనకి ఇక్కడ 0.04 అంటే D ఆఫ్ NH3/dt. సో ఈ వాల్యూ 0.04. ఆల్రెడీ దానికి ముందు మనకి 1/2 ఉంది, అంటే 1/2 టు 0.04 అంటే మనకు వచ్చే 0.02. అంటే ఫైనల్గా మనకు వచ్చే కాన్సన్ట్రేషన్ 0.02 మోల్స్. అంటే నైట్రోజన్ ఎంత తగ్గిందో సిమిలర్లీ అమోనియా ఫార్మేషన్ కూడా అంతే మనకి పెరిగింది. సో అందుకని మనకు ఆ కోఫిషియన్స్ ఈ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ లాగా రాసుకుంటాం. అంటే కోఫిషియంట్ ఎంత ఉందో దానికి ఇన్వర్స్. ఇక్కడ 2 ఉంటే 1/2, 3 ఉంటే 1/3, 4 ఉంటే 1/4. అలా మనకి రేట్ ముందు మనం యాడ్ చేసుకోవాలి. అండ్ ద కాన్సన్ట్రేషన్స్ అన్నీ ఏంటంటే ఈక్వల్గా మొత్తం కాన్సన్ట్రేషన్ రియాక్టెంట్ నుంచి ప్రొడక్ట్ వరకు అన్నీ ఈక్వల్గా ఉంటాయి. మనకి ఇక్కడ ఎంత రియాక్టెంట్ సైడ్ తగ్గితే ప్రొడక్ట్ సైడ్ కూడా అంతే కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద రేట్ ఈక్వేషన్. రేట్ ఈక్వేషన్ ఆల్రెడీ మనకి ముందే తెలుసు. లా ఆఫ్ మాస్ యాక్షన్ బేస్ చేసుకొని రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ మనం పెంచుతూ ఉంటే రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఇంక్రీజ్ అవుతూ ఉందని చెప్తాం. ఇక్కడ కూడా అదే చెప్తాడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ అకార్డింగ్ టు లా ఆఫ్ మాస్ యాక్షన్ ఆర్ అనేది ఏంటంటే రిలేటెడ్ టు ద వెలాసిటీ ఆఫ్ ద రియాక్షన్, దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రియాక్టెంట్స్. రియాక్టెంట్స్ అంటే ఇక్కడ ఏమున్నాయి, ఏ బి ఉన్నాయి. కాబట్టి ఏబి, ఏ ముందు ఎంత కోఫిషియంట్ ఉందో అది మనం పవర్లో పెట్టుకుంటాం. బి ముందు కోఫిషియంట్ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 ఉన్నట్టు. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ స్క్వేర్, నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్ ఏ స్క్వేర్ అండ్ కాన్సన్ట్రేషన్ బి, వేర్ ఆర్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద రియాక్షన్, కే ఈస్ ద స్పెసిఫిక్ రేట్. స్పెసిఫిక్ రేట్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాం. అంటే కాన్సన్ట్రేషన్, రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ మనకి కే వాల్యూ ఎప్పుడు చెప్తామంటే రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ అంటే ఎక్స్ అనేది రియాక్టెంట్ తీసుకుంటే దాని కాన్సన్ట్రేషన్ 1 ఉండేటప్పుడు ఆ రియాక్షన్ స్పీడ్ అంతా చెప్పేది కే. సో అది ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే ఏ స్క్వేర్ ఇంటూ బి. నెక్స్ట్ మనకి ఈ ఎంటైర్ ఈ రేట్ ఈక్వేషన్ లా ఆఫ్ మాస్ యాక్షన్ బేస్ చేసుకుని చెప్పేటప్పుడు ఏంటంటే సింగిల్ స్టెప్ రియాక్షన్కే ఇది అప్లికేబుల్ అవుతుంది. మల్టిపుల్ రియాక్షన్స్ లేకపోతే ఎక్కువ స్టెప్స్ ఉన్న వాటి కన్సిడర్ చేసేసరికి ఏంటంటే ఇది అప్లికబుల్ కాదు. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్ క్లోరైడ్ ఫ్రమ్ హైడ్రోజన్ అండ్ క్లోరిన్. సో ఈ కేసులో మనం చూసినట్టయితే ఇక్కడ మనకి అది ఆ కేసు వర్కౌట్ అవ్వదు. ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్ క్లోరైడ్ యూజింగ్ H2Cl2. సో ఇది ఏంటంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ అని చెప్తాం, Hµ. ఇది ఏంటంటే సింగిల్ స్టెప్లో జరిగే ప్రొసీజర్ కాదు, మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ అప్లికబిలిటీ దీనికి ఉండదు. సో అందుకనే ఆర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కే ఆఫ్ H2Cl2 అని రాస్తాం. సో దీంట్లో మనకి నెక్స్ట్ వన్, హౌ టు డిటర్మైన్ యూనిట్స్ ఫర్ ద రేట్ కాన్స్టెంట్. సో ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఉంది. 2A గివ్స్ రైస్ టు B. ఇక్కడ రియాక్టెంట్స్ ఏ, ప్రొడక్ట్ పి అనేది ఉంది. కానీ ఇక్కడ రియాక్టెంట్ సైడ్ మనకి 2 మోల్స్ తీసుకున్నాం. సో అకార్డింగ్ టు లా ఆఫ్ మాస్ యాక్షన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ హోల్ పవర్ 2. సో దాని నుంచి స్పెసిఫిక్ రేట్ కే ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఏ స్క్వేర్ అని రాసాం. అండ్ ద అబౌవ్ రేషియో ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ యూనిట్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్. దాని యూనిట్స్ ఎలా డిరైవ్ చేస్తామంటే ఇక్కడ మనం తీసుకుంది ఆర్. ఆర్ అంటే నథింగ్ బట్ వెలాసిటీ. ఆర్ అంటే నథింగ్ బట్ వెలాసిటీ అంటే రేట్ ఆఫ్ రియాక్షన్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ద టైమ్. సో ఇక్కడ డినామినేటర్లో టైము, న్యూమరేటర్లో కాన్సన్ట్రేషన్ ఉంది. సో అందుకని ఆర్ ప్లేస్లో C/T వేసాం ఇంటూ 1/A అంటే కాన్సన్ట్రేషన్ కాబట్టి C. సో ఈ కంప్లీట్గా మనం ఇలా డిరైవ్ చేసుకుంటూ వెళ్తే ఫైనల్గా మనకి సెకండ్ ఇన్వర్స్ లీటర్ ఇంటూ మోల్ ఇన్వర్స్ ఫైనల్గా వస్తుంది. దెర్ఫోర్ యూనిట్స్ ఫర్ K ఈజ్ ఈక్వల్ టు లీటర్ ఇంటూ మోల్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్. సిమిలర్లీ A ప్లస్ B, ఇక్కడ రియాక్టెంట్స్ పెరిగాయి మనకి. ఇందాక తీసుకున్న కేసులో మనకి రియాక్టెంట్ ఓన్లీ ఒకటే ఉంది, ఏ అనే ఒక రియాక్టెంటే ఉంది. కానీ ఈ ప్రజెంట్ కేసులో 2 రియాక్టెంట్స్ ఉన్నాయి. సో దీన్ని బేస్ చేసుకుని కూడా సేమ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు
K ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ B. ఎందుకంటే మన రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ మనం తీసుకుంటున్నాం. సో K ఈజ్ ఈక్వల్ టు R బై కాన్సన్ట్రేషన్ A ఇంటూ కాన్సన్ట్రేషన్ B. సిమిలర్లీ ప్రీవియస్ కేస్ లాగా ఇది కూడా R ప్లేస్లో C బై T, ఇక్కడ కాన్సన్ట్రేషన్ టర్మ్ ఉంది, ఇక్కడ కాన్సన్ట్రేషన్ టర్మ్ ఉంది, కాబట్టి C స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై T ఇంటూ C. సో ఫైనల్గా యూనిట్స్ ఫర్ ద K ఈజ్ ఈక్వల్ టు లీటర్ ఇంటూ మోల్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్ అని చెప్తాం. సో ఫైనల్ మనకి ఏంటంటే ఒక పర్టికులర్ రియాక్షన్కి వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్ రియాక్షన్ గురించి చెప్తాం. సో ఏ ఆర్డర్ మనం కన్సిడర్ చేసినా ఒక సింగిల్ ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా బేస్ చేసుకొని వీ కెన్ ప్రెడిక్ట్ ద యూనిట్స్ ఆఫ్ ఎనీ ఆర్డర్ రియాక్షన్. అది ఫస్ట్ ఆర్డర్ అవని, సెకండ్ ఆర్డర్ అవని, థర్డ్ ఆర్డర్ అవని, జీరో ఆర్డర్ అవని మనం డిటర్మైన్ చేయొచ్చు. సో ఆ ఫార్ములా ఏంటంటే K ఈజ్ ఈక్వల్ టు లీటర్ హోల్ పవర్ n-1 ఇంటూ మోల్ హోల్ పవర్ 1 - n ఇంటూ సెకండ్ ఇన్వర్స్. ఇక్కడ n ఏంటంటే రిలేటెడ్ టు ద ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్. ఆ n అనేది మేబీ 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 2 ఆర్ మేబీ 3 అవ్వచ్చు. సో ఈ ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. సో ఫైనల్గా ఏంటంటే ఎనీ ఆర్డర్ రియాక్షన్ మనకి ఇచ్చినట్టయితే దానికి యూనిట్స్ని అక్కడ ఎక్కడ ఎత్తుక్కోకుండా ఈ ఫార్ములా మనకి మైండ్లో ఉన్నట్టయితే ఈజీగా మన యూనిట్స్ని ప్రెడిక్ట్ చేయొచ్చు. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ student.chem. Thank you.